లేదు సార్, చెప్పనీకి ఏం లేదు. కానీ మీ అందరికీ ఒక్కసారి దండం పెట్టాలని. సీతమ్మోరి కాలంలో కోర్టులు లేకపోబట్టి ఆమె పతివ్రత అయింది. లేకుంటే ఆమెను కూడా గుండమ్మ కంపెనీ నుంచి పట్టుకొచ్చినమని అనేటోళ్ళు సార్. ఈడున్న పెద్దలంతా కలిసి నా బతుకుల నిప్పులు పోసి నన్ను బజారు దాన్ని చేసిండ్రు. కాకి బట్టలు కట్టుకున్న గీ పెద్ద మనిషి కన్న బిడ్డ అన్న గా నోటితోనే ఒక ఆడదాని ఇజ్జత్ దీనికి ఇంత పెద్ద కోట్లు కావాలా సార్? ఇంతమంది చదువుకున్న వాళ్ళు కావాలా సార్? ఎన్ని అబద్ధాలు కావాలా? ఎంత డ్రామా కావాలా? వద్దు సారు, వద్దు. మీ చదువుకోద్దట్టం, మీ సంస్కారానికి వద్దట్టం, మీ నాగరికతకు వద్దట్టం, మీ న్యాయానికి